గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 108 వాహనాలను సీజ్ చేశారు. రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులు ప్రవర్తన మార్చుకుని సక్రమంగా జీవించాలని సూచించారు. రౌడీ షీటర్ల వలన ఇబ్బందులు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని స్థానికులకు తెలిపారు. అదేవిధంగా సంకల్పం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాలు నిర్వహించారు. డ్రగ్స్ వలన కలిగే అనర్థాల గురించి వివరిస్తూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్పీ డిఎస్పీ శ్రీనివాసులు, సౌత్ డిఎస్పీ బానోదియా, నల్లపాడు సిఐ వంశీధర్, ఇతర సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు మళ్ళా గాంజాతో దొరికితే, మళ్ళా మీరు గాంజా తాగితే మీకు జిల్లా నుంచి బయటికి పంపించేస్తాం. అర్థమైందా? మళ్ళా ఎవరి దగ్గర దొరికినా ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎవరు తీసుకొచ్చాడు, ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు తాగాడు, అందరి మీద మేము కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఆల్రెడీ కొంతమంది రీసెంట్గా కూడా ఈరోజు మీ కాలనీలో ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా అమ్మేవాళ్ళు, గాంజా తాగే వాళ్ళు ఉంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. గాంజా మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరు కూడా గుంటూరు జిల్లాలో గాంజా లాంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయకూడదు, ఎవరి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో రేడ్స్ చేస్తున్నాము, చెకింగ్ చేస్తున్నాము, ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. అదే క్రమంలో ఈరోజు కూడా ఇక్కడ ఈ గాంజా మీద చెకింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో డాక్యుమెంటేషన్ లేని అరౌండ్ 108 వెహికల్స్ సీజ్ చేశారు. మీరు మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే అది తీసుకువచ్చి మీరు స్టేషన్లో చూపించి మీ వెహికల్ తీసుకెళ్ళచ్చు. సో మా ఉద్దేశము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు. అందరూ కూడా సేఫ్గా బతకాలి, ఎవరి ద్వారా ఎవరికి హాని ఉండకూడదు, ఎవరికి ప్రమాదం ఉండకూడదు అని ఉద్దేశంతో మేము ఈ చెకింగ్ చేస్తున్నాం. సో ఈ గాంజా మీద ఎందుకు మేము ఇంతమంది వచ్చి పొద్దునే వచ్చి మీకు అందరినీ లేపి ఇక్కడ చెకింగ్ ఎందుకు చేస్తున్నామంటే గాంజా అంటే చాలా 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 ప్రమాదం. గాంజా ఒక్కసారి ఉందా అసలు నిద్ర కూడా పోనీయట్లేదు, ఆ రకంగా తాగుతున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా, అందరినీ మేము అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తాము. అర్థమైందా బాబు? వీళ్ళు ఇల్లు చెక్ చేశారా? రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు ఎవరైనా మీకు ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నారా? పర్లేదు చెప్పండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు భయపడాలా? వాళ్ళు భయపడాలా, మీరు కాదు. ఎవరైనా వీళ్ళలో ఎవరికైనా ఇబ్బంది పెడితే, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే, మళ్ళా వాళ్ళు గాంజా ఏమైనా కన్జ్యూమ్ చేస్తే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా? ఏ నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? 112కి కాల్ చేసి చెప్పండి, లేకపోతే 1972కి కాల్ చేసి చెప్పండి. ఓకే, అది ఫ్రీగా చెప్పొచ్చు. ఏమి లేవా? అంత బాగానే ఉందా? ఇక్కడ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఏమైనా జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ గాంజా దాని మీద మేము చాలా చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నాము. లాస్ట్ 3 నెలల్లో మేము 200 మందిని అరెస్ట్ చేశాము. ఎవరైతే గాంజా తాగుతున్నారు, తాగే వాళ్ళని కూడా చేశాము, అమ్మే వాళ్ళని కూడా చేశాము. మీ లొకాలిటీలో కూడా ఎవరు కూడా పాడు కాకూడదు, ఎవరు కూడా కొత్త వాళ్ళు గాంజా కన్జంప్షన్ చేయకూడదు.
గాంజా వల్ల జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ చాలా చాలా సీరియస్గా ఉన్నాయి. చాలా చాలా మీ అంతా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇటువంటి చిన్నది కూడా మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. మీరు కూడా అవేర్నెస్ కల్పించాలా. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్తో ఇంకా మీ దగ్గర చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కూడా చెప్పండి. ఈ డ్రగ్స్ జోలికి గాంజా జోలికి ఎవరు కూడా పోకూడదు. చాలా ఏ క్లాస్ బాబు? ఏ క్లాసు? 9th క్లాసా? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఎక్కడికి? ఏ స్కూలు? ఎక్కడ స్కూలు? తెలంగాణ. ఇక్కడ బాబు ఎవరెవరు తిరుగుతున్నారు బాబు? బండ్లు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టండి. బండ్లు తీసుకొచ్చి స్టేషన్లో పెడతాం. ఇలాంటివి ఉంటే మాకు 112 కాల్ చేసేయండి, మేము పంపిస్తాం. ఒకవేళ ఒక రోజు రాకపోయినా స్టాఫ్ లేకపోతే నెక్స్ట్ రోజు దాని మీద యాక్షన్ తీసుకుంటాం. 1, 2, 3 సార్లు మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఒకసారి మేము గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారు అని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. ఈ బండ్లు కూడా సీజ్ అయ్యాయా? ఎవరెవరికి అయ్యాయి? బండ్లు మీవి ఉన్నాయా? డాక్యుమెంట్స్ లేవా? ఫోటో ఉన్నాయి. ఇది డాక్యుమెంట్స్ ఎవరికైతే ఉన్నాయో అది చూపించి తీసుకోండి. ఓకే, మన చుట్టుపక్కలని మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. తీసుకుంటేనే మన సమాజం మెరుగుపడుతుంది. ఓకే, మారిని పాలద్రోలుతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్ట కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. థ్యాంక్ యూ.